దాని విషయాలు మీకు చూసుకుంటాడు. మీతో ఎలా మాట్లాడతాడు? సో మీ ఇద్దరి యొక్క మా బంధం ఎలా ఇద్దరిది ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్ అండి, ఇద్దరు ఫ్రెండ్షిప్. ఉమ్, మా ఇద్దరిది ఫ్రెండ్షిప్. ఉమ్, మా ఇద్దరం కూర్చొని మాట్లాడితే వాళ్ళ అమ్మని కూడా పక్కన అన్నాడు. అబ్బో. వాడికి డబ్బులు కావాలన్నా వాడు తీసుకోడు, పర్స్ అక్కడ పెడతాడు, ఉమ్, వాళ్ళ అమ్మనే అడగడు. ఉమ్, మా ఇద్దరు ఇప్పుడు తండ్రి కొడుకులా ఉండవు, ఉమ్, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లా ఉంటాం. ఉమ్, ఇద్దరు మాట్లాడుకున్న అలాగా మాట్లాడుకుంటాం. కాకపోతే మేము బయట అలా ఉండవు. అవును. బయట అలా ఉన్నాం. రే మీ అబ్బాయి అంటే ఆహా మా అబ్బాయి అనేస్తాను. వాడు మీ డాడీ అంటే మా డాడీయా అంటాం. బయట అయితే అలా ఉండవు. మా ఇంట్లో మా నలుగురిలో మేమందరూ ఇప్పుడు మా చిన్నోడితో ఉంటాం. ఇద్దరు రోజు మా ఇద్దరు ఫ్రెండ్షిప్. ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా గొడవ ఆడుకోవాలనుకున్నా అంతా మా ఇంట్లోనే. ఉమ్, బయట వాళ్ళకి అయితే ఎవరికి మేము ఎలా ఉంటాం అనేది ఎవరికి తెలియదు. అలా మాట్లాడుకోరు, ఇప్పుడు అలా ఉంటారు అనుకోవడం తప్ప మేమైతే బయటకైతే తెలియదు. మాకు ప్రతిదీ ఏది కావాలన్నా మమ్మల్ని చూడన్నా. ఇప్పుడు హెల్త్ నాకు ఒకసారి చెవి నొప్పితో బాధపడితే ఆడు అప్పుడు కోచింగ్ తీసుకుంటాను విజయనగరంలో. ఉమ్, సాయంత్రం 7:30 ఎంత అయిపోయింది. ఉమ్, నాన్న నేను వెళ్తాను లేరా వద్దులారా నువ్వు ఎందుకు, మీరు క్లాసులు ఉంటాయి కదా అంటే లేదు డాడీ నేను చెప్తాను. సైకిల్ మీద అక్కడి నుంచి కాంప్లెక్స్కి వచ్చేసాడు.